2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరము అక్టోబర్ మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలైనటువంటి మహానవమి, విజయదశమి, గాంధీ జయంతి, దీపావళి, ఇంకా నాగుల చవితి, సంకష్టహర చతుర్థి, అట్ల తద్ది, ధనత్రయోదశి, భగినీహస్త పూజనము, ఆశ్వేజ మాసం, కార్తీక మాసము, ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025వ సంవత్సరంలో మనకి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అంటే ఆశ్వయుజ మాసము శుద్ధ నవమి నుంచి కార్తీక శుద్ధ దశమి వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు, ఇంకా ఏ రోజుల్లో వివాహాలకి గృహప్రవేశాలు చేసుకోవడానికి ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, ఇంకా ఏ రోజుల్లో ఏమేమి ముఖ్యమైన మనకి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజుల్లో బాగుంది, ఇంకా ఏ రోజుల్లో ఏ సమయంలో రాహుకాలం ఉంది, ఇలా మనకి అక్టోబర్ నెలకు సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి 1వ తేదీ నుంచి 21వ తేదీ అమావాస్య వరకు కూడా ఆశ్వీజ మాసం ఉంటుంది. ఆశ్వీజ మాసం అయిన తర్వాత 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మనకి ఈ ఆశ్వీజ మాసం అంటేనే అమ్మవారిని పూజించుకోవడము, ఇంకా చాలా ముఖ్యమైన పండుగలు ఎన్నో కూడా ఉంటాయండి. అట్ల తద్ది అని, సంకటహర చతుర్థి, దీపావళి, ఇలా ఎన్నో, దసరా పండుగ, ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక 1వ తేదీ నుంచి ఏ రోజులు ఉన్నాయో చూద్దాము. ఇంకా మనం ప్రతిరోజు కూడా వారము, నక్షత్రము, తేదీ కూడా ఏమిటో చూద్దామండి. అక్టోబర్ 1వ తేదీ బుధవారం, ఈరోజు నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు మహానవమిగా జరుపుకుంటాము. ఈరోజు తిరుమల శ్రీవారి రథోత్సవం కూడా ఈరోజే. ఇంకా ఈరోజు ప్రపంచ కాఫీ దినోత్సవము, ప్రపంచ శాకాహార దినోత్సవం కూడా ఈరోజేనండి. ఈరోజు అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం మహానవమి రోజు. 2వ తేదీ గురువారము, దశమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు దశమి తిథి ఉన్న ఈరోజు విజయదశమిగా, అంటే దసరా పండుగగా ఈరోజు శమి పూజ, దుర్గాదేవి ఉద్యాసనము, ఇంకా సరస్వతీదేవి ఉద్యాసనము, అపరాజితాదేవి పూజ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఇంకా షిరిడి సాయిబాబా వారి సమాధి ఉత్సవము, ఇంకా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అండి. అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు, ఇంకా దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఈ దసరా పండుగ రోజు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా మనము ఈ విజయదశమిని జరుపుకుంటాం. దుర్గా అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. ఈరోజు చాలా మంచి రోజు. మనకి 1వ తేదీ, 2వ తేదీ, ఈ 2 రోజులు కూడా మనకి మంచి రోజులేనండి. ముఖ్యంగా మనకి ఈ 2 రోజులు వివాహాలకైతే శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ 2 రోజులు ఈయన చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా, అంటే చాలా బాగుంది. చిన్న చిన్న కార్యక్రమాలకు అనమాట, ఏవైనా శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహాలకి ఉంది, గృహప్రవేశాలకి లేదు. ఇంకా 3వ తేదీ శుక్రవారం, ఈరోజు ఏకాదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశి. ఈరోజు చాలా, అంటే చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి శుభకార్యాలు, అంటే శ్రీమంతాలు, పిల్లలకి ఉయ్యాల్లో వేయడము, అద్దీళ్ళు మారడాలు, ఉద్యోగాలకి సంబంధించి, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికైనా కూడా ఈరోజు చాలా బాగుంది. 4వ తేదీ శనివారం, ఈరోజు ద్వాదశి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు ద్వాదశి, త్రయోదశి 2 తిథులు ఉన్నాయండి. ఈరోజు పద్మనాభ ద్వాదశిగా జరుపుకుంటాము. ఇంకా శని త్రయోదశి, ప్రదోష వ్రతము. ఈ శనివారంతో వచ్చిన శని త్రయోదశి రోజు శని భగవాన్ని పూజించుకున్నట్లయితే శనిగ్రహ దోషాలు తొలగుతాయి. ఇంకా పద్మనాభ స్వామిని, అంటే వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించుకుంటాము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి, అన్ని శుభకార్యాలకి కూడా చాలా బాగుంది. ఇంకా 5వ తేదీ ఆదివారము, త్రయోదశి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయండి. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంది. 6వ తేదీ సోమవారం, ఈరోజు చతుర్దశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు ఎటువంటి విశేషాలు లేవు, ఎటువంటి శుభకార్యాలకి లేదండి. 7వ తేదీ మంగళవారం, ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రము రేవతి నక్షత్రము. ఈరోజు విజయవాడలోని పైడి తల్లి అమ్మవారి జాతర ఈరోజు జరుగుతుంది. వాల్మీకి జయంతి, ఆది శంకరాచార్యుల వారి ఆరాధన. ఈరోజు గృహప్రవేశానికి బాగుందండి. అద్దీలు మారడాలు, ఇల్లు, అంటే పాలు పొంగించుకోవడము, అలాంటి వేట్లకైనా ఈరోజు చాలా బాగుంది.
8వ తేదీ బుధవారం ఈరోజు పాడ్యమి తిథి, నక్షత్రము అశ్విని నక్షత్రము. ఈరోజు అశూన్య సైన్య వ్రతం జరుపుకుంటారు. ఈరోజు వివాహానికి ఇంకా ఏమైనా శుభకార్యాలు చేసుకోవడానికి అన్ని అంటే ఒక గృహప్రవేశం తప్పించి మిగిలిన అన్ని శుభకార్యాలకి బాగుంది. ఇక 9వ తేదీ గురువారం ఈరోజు తదియా తిథి భరణి నక్షత్రము. ఈ రోజు మంచి రోజేనండి. ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఆడపడుచు కూడా చేతి నిండా గోరింటాకుతోటి ఉయ్యాలలు గుతా అట్ల తద్ది నోములు నోచుకుంటా గౌరీ నోములు నోచుకుంటా ఆడవాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ అట్ల తద్ది పర్వదినము. ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం కూడా. ఇంకా ఈరోజు గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇళ్ళకి సంబంధించి ఏవైనా సరే చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది. ఇంకా 10వ తేదీ శుక్రవారం ఈరోజు చవితి తిథి కృత్తిక నక్షత్రము. ఈరోజు మన సంకటాలన్నీ తొలగించే ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని విశేషంగా చేసుకునే వ్రతమైనటువంటి సంకష్టహర చతుర్థి వ్రతము ఈరోజు జరుపుకుంటాము. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయండి. ఇంకా శుభకార్యాలు చేసుకోవడానికి మిగిలిన అన్ని శుభకార్యాలకి బాగుంది. 11వ తేదీ శనివారం ఈరోజు పంచమి తిథి రోహిణి నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. అంటే వివాహ గృహప్రవేశాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. ఇక 12వ తేదీ ఆదివారం ఈరోజు షష్ఠి తిథి మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా చాలా బాగుందండి. ఈరోజు వివాహ గృహప్రవేశాలకి మిగిలిన ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా కూడా చాలా బాగుంది. 13వ తేదీ సోమవారము ఈరోజు సప్తమి తిథి ఆరుద్ర నక్షత్రము. ఈరోజు గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నాయండి. ఈయన చిన్న చిన్న మామూలు ఇళ్లకు సంబంధించిన శుభకార్యాలకి బాగుంది. 14వ తేదీ మంగళవారం ఈరోజు అష్టమి తిథి పునర్వసు నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. అంటే ఈరోజు చిత్తాకార్తె ఉదయం నుంచి ప్రారంభం అవుతుందండి. ఈరోజు మంచి రోజే. గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా మనకి చిన్న చిన్న శుభకార్యాలు అంటే ఉద్యోగాలు అద్దీలు మారడము పిల్లలకి సంబంధించి చేసుకోవడానికి అన్నిటికీ బాగుంది. 15వ తేదీ బుధవారం ఈరోజు నవమి తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు శుభకార్యాలు చేసుకోవడానికైతే అంత బాగలేదండి. ఈరోజు ఏదైనా తప్పదు అనుకున్న ఇంట్లో చేసుకునేవి ఉంటాయి కదండి, అలాంటివి చేసుకోవడానికి బాగుంది. 16వ తేదీ గురువారము ఈరోజు దశమి తిథి ఇంకా ఏకాదశి తిథి 2 తిథులు కలిసి ఉన్నాయండి. ఆశ్లేష నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవము. ఇంకా వివాహ గృహప్రవేశాలకు మిగిలిన శుభకార్యాలకి చాలా బాగుంది. 17వ తేదీ శనివారము ఈరోజు ఏకాదశి తిథి ఇంకా ద్వాదశి తిథి కూడా ఉందండి. నక్షత్రము మకా నక్షత్రము. ఈరోజు కూడా వివాహ గృహప్రవేశాలకి మిగిలిన ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా చాలా బాగుంది. ఈరోజు మతత్రయ ఏకాదశి. సూర్య భగవానుడు తులా సంక్రమణము రాత్రి 3:39 నుంచి జరుగుతుంది. 18వ తేదీ శనివారం ఈరోజు ద్వాదశి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు మనకి త్రయోదశి తిథి కూడా ప్రారంభం అవుతుందండి. ఈరోజు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజు త్రయోదశి వచ్చిన శనివారం రోజు శని త్రయోదశిగా జరుపుకుంటాము. ఇంకా ప్రదోష వ్రతము. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. ఈరోజు వివాహానికైతే ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా గృహాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఏమైనా శుభకార్యాలు ఉన్నా 19వ తేదీ ఆదివారం ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రి ధన్వంతరి జయంతిగా జరుపుకుంటాము. దీపావళి 3 రోజుల్లో ఈరోజు ధన్వంతరి జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటాము. ఇంకా ధన్వంతరిని కూడా పూజించుకుంటామండి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే అంత మంచిగా లేదండి. 20వ తేదీ సోమవారము. ఈరోజు తిథి వచ్చేసి చతుర్దశి తిథి నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు ఉదయము అంటే 2:38 లోపల మనకు నరక చతుర్దశిగా ఆ తర్వాత నుంచి దీపావళి అమావాస్యగా జరుపుకుంటాము. ఈరోజు అంటే అమావాస్య రోజు వచ్చే అతిపెద్ద పండుగ అయిన దీపావళి అమావాస్య అండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. ప్రతి ఇల్లు కూడా అందరూ కూడా అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా స్వీట్స్ పంచుకుంటూ లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని ప్రతి ఇల్లు కూడా దీపాల వెలుగులో ఉంటుందండి. ఈరోజు అందరూ కూడా టపాసులు కాల్చుకుంటారు.
ఈరోజు గృహప్రవేశాలకి అద్దె ఇల్లు మారడము, ఇల్లుకు సంబంధించి పిల్లలకి సంబంధించిన ఏవైనా శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది. 21వ తేదీ మంగళవారం ఈరోజు తిథి, అమావాస్య తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రము. ఈరోజు గృహప్రవేశాలు చేసుకోవడానికి బాగుందండి. ఇంకా ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఈ రోజుతోటి మనకి ఆశ్వయుజ మాసము ముగుస్తుంది. ఈ రోజుతోటి ఆశ్వయుజ మాసం ముగుస్తున్న తర్వాత నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇంకా 22వ తేదీ బుధవారం ఈ రోజు నుంచే మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. తిథి పాడ్యమి తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రము. కార్తీక మాసం అంటేనే ఆ పరమేశ్వరుని ఆరాధనలో అభిషేకాలతోటి దీపాల అంటే 365 ఒత్తులని, ప్రతి నిత్య దీపారాజన అని ఆలయాలు కూడా శివ నామస్మరణలతోటి మోగిమోగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి కార్తీక మాసము ప్రారంభమవుతుంది. కార్తీక దామోదరులని, తులసి అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. ఈరోజు గృహప్రవేశాలకి బాగుందండి. ఈరోజు కేదార వ్రతం, ఆకాశ దీపం ఈ రోజు నుంచే మనకి ప్రారంభమవుతుంది. ఈరోజు బలిపాడ్యమి. ఈరోజు బలిపాడ్యమిగా జరుపుకుంటాము. 23వ తేదీ గురువారము. ఈరోజు వచ్చేసి విద్యాతిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు చంద్రదర్శనం. ఇంకా ఈరోజు భగిని హస్త భోజనం అంటే అన్నా చెల్లెళ్ళ పండగ అండి. ఈరోజు అన్నా చెల్లెలు వాళ్ళ ప్రేమాభిమానాలను పంచుకుంటూ అన్నాను తమ్ముడు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తారు. వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారండి. వాళ్ళ ప్రేమాభిమానాలను తెలుపుకునే పర్వదినం అన్నమాట. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే ఈరోజు చాలా అంటే చాలా బాగుందండి. ఇక 24వ తేదీ శుక్రవారము. ఈ రోజు వచ్చేసి తదియా తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజు కూడా చాలా బాగుంది. ఈరోజు స్వాతి కార్తె ప్రారంభమవుతుంది. త్రిలోచన గౌరీ వ్రతము ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు ఇంకా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు చాలా మంచి రోజు. ఇక 25వ తేదీ శనివారము. ఈరోజు చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు మనకి నాగుల చవితి పర్వదినం జరుపుకుంటామండి. దీపావళి వెళ్ళిన 5వ రోజు వస్తుంది. ఈ నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామిని పాలు పోసి మనం ఈరోజు పూజించుకున్నట్లయితే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆ నాగేంద్ర స్వామి అనుగ్రహం కలుగుతుందండి. ఈరోజు మనకి వివాహానికి గృహప్రవేశానికైతే ఏమి ముహూర్తాలు ఇవ్వండి, వివాహానికి ఉన్నాయి. ఇంకా పెళ్లి చూపులు ఇలాంటివి, శ్రీమంతాలు, ఉద్యోగాలు మారడము, వ్యవసాయానికి సంబంధించినవి చేసుకోవడానికి ఈరోజు చాలా బాగుంది. 26వ తేదీ ఆదివారము. ఈరోజు తిథి వచ్చేసి పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు నాగపంచమిగా జరుపుకుంటాము. ఈరోజు కూడా నాగేంద్ర స్వామిని పూజిస్తారు. ఇంకా ముఖ్యంగా ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే ఈరోజు చాలా బాగుంది. ఎటువంటి అయినా సరే బాగుందండి. ఇక 27వ తేదీ వచ్చేసి సోమవారము. ఈరోజు షష్ఠీ తిథి, మూలా నక్షత్రము. ఈరోజు ముఖ్యంగా మనకి గృహప్రవేశానికి, ఇళ్ళకి సంబంధించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా చాలా బాగుంది. 28వ తేదీ మంగళవారము. ఈరోజు సప్తమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు మనకి వివాహానికి ముహూర్తాలు ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంది. 29వ తేదీ బుధవారము. ఈరోజు వచ్చేసి అష్టమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి చాలా, ఇంకా మిగిలిన ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈరోజు కార్తవీర్య జయంతి. ఇక 30వ తేదీ వచ్చేసి గురువారము. ఈరోజు నవమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు వివాహానికైతే ముహూర్తాలు ఉన్నాయండి. ఈరోజు కృత యుగాది. 31వ తేదీ శుక్రవారము. ఈ 31వ తేదీ ఈరోజు దశమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు వివాహానికి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా యజ్ఞవల్క్య జయంతి. ఇంకా ఏమన్నా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈరోజు బాగుంది. ఇవండి మనకి 2025వ సంవత్సరం అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అంటే ఆశ్వయుజ కార్తీక మాసాలలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండగలు, రోజులు, వివాహ గృహ ప్రవేశాలకి ఇంకా ఏమైనా శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు బాగున్నాయి అన్నీ క్లియర్గా తెలిసినాయి కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.